విశాఖపట్నం నుంచి వైభవ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆధ్యాత్మిక ప్రవచనాలతో అనేక మందిని ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకొస్తున్నటువంటి శ్రీమాన్ శేషాచార్యుల వారు మన పీఠానికి విచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము. శ్రీనివాస కళ్యాణ శత మహాకృత నిర్వాహదక్షులు, 100కు పైగా శ్రీనివాస కళ్యాణములు వీరు సొంతంగా నిర్వహించి వేలాది మందికి ఆ శ్రీనివాసుని దివ్య దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వీరు పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి వారికి అంతరంగిక సన్నిహితులు కూడా. ఇప్పుడు శ్రీమాన్ శేషాచార్యుల వారి ప్రవచనాన్ని విందాము. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. సర్వమంగళస్వరూపం సకల శక్తి సమన్వితం తం భజే వైభవ వెంకటేశం విశాఖనగరాధిపం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ నిత్యశ్రీర్నిత్యమంగళం. శ్రీ గురుభ్యో నమః. అస్మత్ శ్రీ గురుభ్యో నమః. అస్మత్ సర్వగురుభ్యో నమః. పరమపూజ్య శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారి పాదపద్మాలకు అనేక సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ, శ్రీపీఠంలో ఇలా కూర్చొని అమ్మవారిని చూడడం తెలుసు, కానీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఆయన ఎదురుగా నేను మాట్లాడడం అన్నది సాహసము అని నాకు తెలుసు. కానీ మీరందరూ ఆయనలో అమ్మను చూశారన్నారు కదా, అమ్మనే కాదు, ఆర్షధర్మానికి నిలువుటద్దమైనటువంటి ఒక మహర్షిని నేను చూస్తున్నాను. ఇంతమంది ఇక్కడ కూర్చొని శ్రద్ధాభక్తులతో చూస్తున్న కార్యక్రమం, చేస్తున్న కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ఇవాళ చూశాను, పరోక్షంగా ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించాను. ఒక అద్భుతమైనటువంటి లీలా విలాసము కలిగినటువంటి స్వామి పరిపూర్ణానంద స్వామీజీ వారు. వారితో ఆ శ్రీపీఠం ఐశ్వర్యాంబికా సుందరేశ్వరుల తాలూకా ప్రేమో, అభిమానమో, కరుణవో, అనుగ్రహమో కలిసి ఒకనాడు వారి దర్శనానికి, నేను చెప్పింది 15-20 ఏళ్ల క్రితం మాట, అప్పటికి వాళ్ళ నాన్నగారు ఇప్పుడు స్వామి పాదాల దగ్గర చేరి ఉన్నారు. తొలి పలకరింపు ఆ తండ్రే చేశారు నాకు. చేసి ఆయన ముద్దులాడి, ఆ ముద్దులాట్లో ఏమిటో తెలియదు, ఒక మనవడినో మనవరాలనో ముద్దులాడితే తాతగారికి ఎంత సంతోషమో, ఆ తొలి ప్రేమ అడుగు శ్రీపీఠంలో వాళ్ళ నాన్నగారి దగ్గర అనుభవించాను నేను. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కనుక ఇక్కడ ఉండుంటే, పూర్వ ఆచారం ప్రకారం ఇప్పుడు సన్యాస ధర్మంలో ఉన్న పుత్రోత్సాహము, ఏ జన్మలో ఆ తల్లి తండ్రి కలిసి లోకానికి ఉపకరించే బిడ్డన్ని త్యాగం చేశారో, భారతదేశానికి పరిపూర్ణానంద స్వామీజీ వారు ఎంత అవసరమో ఇవాళ కదా అందరికీ అర్థమవుతోంది. ఈ శ్రీ మహాశక్తి యాగంతో బాగా అర్థమవుతుంది. శ్రీ శోభకృతునామ సంవత్సరం, శోభకృత్ అనడంలోనే ఒక ఆనందం, ఒక శుభాన్ని చేకూర్చేది, ఒక అందంతో నిండి ఉండేది అని బహు అర్థాలు ఉంటాయి. అలా బహు అర్థాలలో పలు చోట్ల పలు ఆధ్యాత్మిక కార్యక్రమములు జరుగుతూనే ఉన్నాయి. శ్రీ శోభకృతునామ సంవత్సరం సీతామహాలక్ష్మి, మన సీతమ్మవారు పుట్టిన సంవత్సరం ఇది. అంటే సాక్షాత్తు పరాశక్తి స్వరూపమే కదా ఆవిడ అమ్మవారు కూడా, సీతామహాలక్ష్మి తల్లి. అక్కడ కూడా యజ్ఞ సంబంధమై జనక మహారాజు గారు చేసి, ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞంలోంచి అనుగ్రహపాత్రంగా వచ్చినటువంటి ఆమె జానకి. ఈ శోభకృతునామ సంవత్సరం అనేక చోట్ల అనేక కార్యక్రమాలు చేస్తే, ఈ మహాశక్తి యాగం
ఒక్క భారతదేశానికే కాదు విశ్వశాంతికే దిక్సూచిగా ఉన్నది అన్నది నేనే కాదు, పండితుల దగ్గర నుంచి పామరుల వరకు అంటున్నారు. ఏమిటా దిక్సూచి అంటే ఎన్నో లీలలు మీరందరూ అనుభవిస్తూనే ఉన్నారు, స్వామీజీ వారితోని, స్వామితోని, ఉండే అమ్మవారితోని. అలా అనుభవాలలో పలు కార్యక్రమాలు వారు చేసిన సందర్భాలలో కొళాయి చెరువులో వెంకటేశ్వర స్వామి వారు ఉత్సవం చేసేటప్పుడు ఉత్సవం దగ్గర దాకా వచ్చేసాం. ఏం చెయ్యాలో తెలియలేని స్థితిలో కాకినాడ వెంకటేశ్వరం, గాంధీనగర్ వెంకటేశ్వరం గారి అర్చకులు రామకృష్ణమాచార్య గారు భయపడ్డారు. అప్పుడు ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన భుజస్కంధాల మీద ఎత్తుకొని కాకినాడ కొళాయి చెరువులో నేనున్నాను, శుభ్రంగా చెయ్యండి అని నిలుచున్నటువంటి మొట్టమొదటి ఆ సహృదయ మనస్కలం కలిగినటువంటి వారు స్వామి పరిపూర్ణానంద. అంతకుముందు మా క్షేత్రంలో మహారాజగోపుర కుంభాభిషేకాల్లోనూ దేవాలయాల్లో కిరీట సమర్పణలోనూ వచ్చారు, వారు అనుగ్రహించారు. ఈరోజు దేదీప్యమానంగా వెలుగొందడంలో ఎందరో మహర్షుల తలక స్పర్శ జరిగితే అందులో మన మహర్షిగా పరిపూర్ణానంద స్వామీజీ వారు ఉండడం ఆనందం. అట్లాంటి శ్రీ శోభకృతనామ సంవత్సరం సహజంగా నిన్న మొన్న వచ్చిన పెద్దలందరూ పుట్టింటికి వచ్చినట్టుందండి, పుట్టింటికి వచ్చినట్టుందండి అందరూ అంటుంటే ఆడవాళ్ళకి కావాల్సింది ఏమిటి? మెట్టినింటిని ఎంత ఐశ్వర్యం పెట్టి అల్లారు ముద్దుగా చూసుకున్న పండక్కొక్కనాడు పుట్టింటికి వెళితే ఆ 3 రోజులు 4 రోజులు వెళ్ళొచ్చేసరికి తెలియలేని శక్తి, ఒక ఆనందం కలుగుతుంది, ఆడపిల్లకు ఉండే లక్షణం. అలాగా ఇన్ని వేల మంది అందరికీ పుట్టినిల్లులా వచ్చి ఇక్కడ కూర్చొని 1 రోజు 2 రోజులు కాదండి 30 రోజులు దీక్ష చేసిన ఏకైక వ్రతం మహాశక్తి యాగం ఇది. లోపలికి ప్రవేశించగానే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, చతుర్యుగ బంధాన్ని ఇక్కడ అమ్మవారు నాకు సాక్షాత్కరింపజేసింది. సత్యం ఎలాగా అంటే కృతే నారసింహం, లోపల ప్రవేశించగానే మండుతున్న జ్వాలల మధ్య అక్కడ ఉండేటువంటి ఆహార పదార్థాలు తయారు చేస్తుంటే ఆ జ్వాలాముఖి అమ్మవారే ఆ ప్రవేశించి ఆ జ్వాలల మధ్య చూస్తూ ఉంటే నరసింహతత్వమే అర్థమవుతోంది. కానీ అక్కడికి సంతృప్తి అవ్వలే. నరసింహస్వామి రావడానికి ప్రముఖమైన వాడు ప్రహ్లాదుడు కనుక చక్కనైనటువంటి ఒక దీక్షా వస్త్రాన్ని ధరించి, మనం అందరం స్త్రీలమే, పురుషోత్తముడు పరమాత్మ, దానికి అధిష్టానమై శక్తి. ఇలా ఉన్న స్థితిలో ప్రకృతిని ఎలా ఆరాధన చేయాలి, ప్రకృతి మధ్య ఎలా బ్రతకాలని అనేక ఆత్మబోధలు, అనేక ప్రకరణ గ్రంథాలు, ఎన్నో ఉపన్యాసాలు చేసి ఎందరికో జ్ఞాన మార్గాన్ని నిలబెట్టి యువతలో కలిగిన సంశయ విచ్ఛేదన చేసి ఒక అభినవ వివేకానందాన్ని యువతలో స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన వారు మాత్రం పరిపూర్ణానంద స్వామీజీ వారు. అలాంటి స్థితిలో మిమ్మల్ని అందరినీ చూస్తే ప్రహ్లాద తత్వం అర్థమైంది. మాట్లాడకండరా, కూర్చోండి, సెల్ ఫోన్లు ఆపండి. ఒక తండ్రి లేదా ఉపాధ్యాయుడు ఎంత తాపత్రయపడతాడో అంతకు రెండింతలలా ఇందులోకి ప్రవేశించగానే మౌనంలోకి వెళ్ళిపోవాలన్నారు. అది యథార్థం. ఆనాడు కొళాయి చెరువులో చేసినప్పుడు ఈ స్థూల శరీరంతో చేస్తూ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, మానసిక దర్శనం చేసేటప్పుడు ఆనాడు కళ్ళు మూసి వారి సమక్షంలో కొళాయి చెరువులో చేస్తే సూక్ష్మ శరీర దర్శనం ఎలా ఉంటుందో నాకు దర్శింపజేసిన మహనీయుడు పరిపూర్ణానంద స్వామీజీ వారు. ఇవన్నీ వారితో పంచుకున్న ఆధ్యాత్మిక అనుభూతులు. ఇక కృతయుగం చెప్పాను, త్రేతాయుగం రామ సంబంధమైనది. శ్రీరాము, లలిత అని మీ అందరూ వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీ సీతారాముల కళ్యాణం అయిన తర్వాత తెలుగువారే చల్లా సూర్యనారాయణ శర్మ గారు వారు పాదుకలు చేసి అయోధ్యలో రామ మందిరానికి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అలాంటి స్థితిలో ఆ పాదుకలు సీతారాముల కళ్యాణం చేసుకొని బయలుదేరి మళ్ళా భద్రాచలం నుంచి అయోధ్యకు వెళ్ళే ఈ పాదుకలు అనుకోకుండా సీతారాముల కళ్యాణం కోసం శ్రీకాకుళం వచ్చాయి. అంటే త్రేతాయుగ తత్వాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆ అణువణువున మీరు పరిశీలించి చూస్తే వేరేగా ఢామ్మని ప్రత్యక్షమయ్యి శంకుచక్రాలతో స్వామి సాక్షాత్కారం కాదు, ఒక ఆచార్యుడు శుభ సంకల్పం చేసినప్పుడు దైవగుణం ఎలా వెనకాతల ఉంటుందో అని చెప్పడానికి చెప్తున్నమాట. ఆ వస్తూ ఉండేటువంటి స్థితిలో ఆ పాదుకలు ఇక్కడికి శ్రీపీఠంలో యాగం జరుపుతున్నది. అప్పుడు ఒక్క క్షణం మనసులో
శోభకృతునామ సంవత్సరం. పెద్ద ఇల్లాలుగా ఐశ్వర్యాంబిక నడుం కట్టింది. తన బిడ్డన్నే అక్కడ ఉండి ఆడిస్తోంది. సీతారాముల కళ్యాణం అయిన తర్వాత అరణ్యవాసంకి వెళ్ళేటప్పుడు మనం గమనిస్తే దానికి ముందు వశిష్ఠుడు, ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి బల అతిబల విద్యలు, ఆ తర్వాత సీతారాముల కళ్యాణం, ఇవన్నీ రామాయణం మనకు అంతర్గతంగా తెలుసు కదా. అట్లాంటి స్థితిలోంచి ఇంత రామపాదుకులు కళ్యాణాన్ని అనుభవించి అన్ని వేల మంది కళ్యాణం చూసి వెళుతుంటే ఈ పాదుకులు ఎక్కడున్నాయి వారే అనుకోకుండా ఫోన్ చేశారు. కాకినాడకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటే శోభకృతునామ సంవత్సరం ఐశ్వర్యాంబిక నడుం కట్టింది. ఎవరెవరో రాముడు గురించి తప్పుగా మాట్లాడినా ధైర్యంగా నిల్చొని రామతత్వాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా విద్యార్థుల్లోనూ వాళ్ళలోనూ ఉండే సంశయ విచ్ఛేదన చేసి రామధర్మ నిరూపణని చెప్పినటువంటి వారి దగ్గరికి రామపాదుకులు రాకపోతే ఇంకెందుకు. ఐశ్వర్యాంబిక ఆవిడ నడుం కట్టి సీతామహాలక్ష్మి తల్లికి కానుకివ్వాలనుకున్నది గనకనే ఈ సీతామహాలక్ష్మి అమ్మవారు స్వరూపంగా పుట్టింటి కానుక అందరికీ స్వామీజీ ఇస్తే ఐశ్వర్యాంబిక శోభకృతునామ సంవత్సరంలో సీతామహాలక్ష్మి తల్లికి పుట్టింటి కానుకను ఐశ్వర్యాంబిక పాదుక రూపంలో పెరిమిటను ఇక్కడ పెట్టి దర్శింపజేశారు. యాగంకు ముందు వెనుకాతల జరుగుతున్న లీలలివి. త్రేతాయుగ బంధం చెప్పాను. ఎక్కడెక్కడ యజ్ఞం జరుగుతున్నా ఆ యజ్ఞంలో ఆ రామాయణాన్ని చూసుకున్నా ఆర్షధర్మమే కనిపిస్తుంది. చూడండి, ఆ అవకతవకల మధ్య ఉన్న స్థితి, రావణాసురుడు యుద్ధం చేసే పరిస్థితి, రాముడిలో అన్నీ ఉన్నా ఏమీ చేయలేని స్థితి, ఇలాంటి సతమతమవుతున్న స్థితిలో అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని బోధ చేసి రాముడిలో ఆ దాగి ఉన్న శక్తిని ద్విగుణీకృతం చేసి మళ్ళా ఉత్తేజాన్ని నింపి రావణ సంహారానికి కారణమైనవాడు అగస్త్య మహర్షి. అది మన ఆర్షధర్మం, అది మన భారతీయ ధర్మం, అది మన భారతీయ ఋషులు మనకి ధారపోసిన ధర్మం. తర్వాత కాలంలో జరిగింది కలియుగం. కరోనా కాలంలో అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, అక్క, బావలు ఎందరెందరో పోగొట్టుకుంటే అట్లాంటి స్థితిలోంచి మళ్ళా వీళ్ళని మొన్న ఆయన ఇంటర్వ్యూలో చూశాను. ఆరోగ్య పరిస్థితులు కరోనా వెళ్ళిన తర్వాత ఎంత ఇబ్బంది పడుతున్నారో, వీటన్నింటి కోసం నేను ఏం చేస్తే చేయాలి, ఎలా చేస్తే వీళ్ళు మళ్ళా ఉత్సాహవంతులు అవుతారు. ప్రతి ఇంట్లోని కరోనా వచ్చిన తర్వాత సహజంగా మాత్రలు జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడో కనుక్కుంటే ఇప్పుడు అలా జ్వరం వచ్చినా దగ్గొచ్చినా ప్రతి మనిషి ప్రతి 10 మందిలో 7 మాత్రలు పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు పరిస్థితి. ఇవన్నీ ఎంత రంగరించారో, ఎంత మదన పడ్డారో, దీనన్నింటికి ఒక పరిష్కారం చేయాలి. అలనాడు అగస్త్యుడు రాముడికి లోపల ఉన్న నిరుత్సాహాన్ని తగ్గించి ఆదిత్య హృదయం చెప్పినట్లే ఇవాళ 100,000,000 లలితా సహస్రనామార్చన అనేటువంటి మహా ఆయుధాన్ని తీసుకొని వచ్చి కాకినాడ శ్రీపీఠంలో పెట్టి ఇవాళ మహాశక్తి యాగం చేసినటువంటి వారు, అతిరుద్ర యాగం, ఇవన్నీ ఎక్కడి నుంచి భారతదేశంలో 4 ఆగమాలు విస్తృతంగా ఉన్నాయి. అట్లాంటి ఆగమాలలో శాక్తేయ ఆగమంలో ఏ రీతిలో చేస్తే తగునో, ఏ మంత్రం ఎక్కడ ప్రయోగం చేయాలో భక్తులతో మాట్లాడుతున్నప్పుడు చిన్న పిల్లవాళ్ళ మీతో మాట్లాడుతూ హాస్యం చేస్తూ మాట్లాడుతున్నారంటే ఆయన ఎందుకలా దిగిపోయారు అనుకోవద్దు. అది కరుణ, అది దయ, అది కృప. గురువు అనే కృప మనకి కిందకి దిగిపోతోందండి. కనుకనే ఇవాళ మరొక విషయం కూడా చెప్పాలి. కలియుగంలో వ్రతం చేసిన తల్లి ఆండాళ్ తల్లి ధనుర్మాస వ్రతం, ఆనికి స్ఫూర్తి ఏంటో తెలుసా? వ్రతానికి కృష్ణ పరమాత్మని పొందడానికి వాళ్ళందరూ గోపికలందరూ ఒక వ్రతాన్ని చేశారు. ఏమా వ్రతం? కాత్యాయని వ్రతం. ఈ కాత్యాయని వ్రతం ఇవాళ ఇక్కడ వ్రత దీక్ష చేసిన వాళ్ళకి చేశారు. రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి లోపల ప్రవేశించేటప్పుడు రేవతి నక్షత్రం కాత్యాయని అని అనిపించింది నాకు. చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక భావాలని, ఆధ్యాత్మిక మాటలలోనూ, ఆధ్యాత్మిక ప్రయాణంలో నా తొలి అడుగు అమ్మే పట్టుకుంది. ఆ అమ్మే ఆండాళ్ళ తల్లి నా జీవన విధానంలోని. ఆ కాత్యాయని వ్రతస్ఫూర్తితో గోపికలు వ్రతాన్ని చేసి కృష్ణ పరమాత్మని పొందాలని సంకల్పం చేసి కాత్యాయని వ్రతంలో కృష్ణుని పొందారు. ఇదే మాసం కార్తీక మాసం. కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా పిలుస్తారు. అట్లాంటి దామోదర మాసంలో ఇవాళ కాత్యాయని పూజ చేసినప్పుడు
ఈ కాత్యాయని పూజ అప్పుడే 11వ రోజు నాడు నన్ను పిలిచారు అంటే ఇది ముమ్మాటికి అమ్మవారు పరాశక్తి శ్రీపీఠం ఐశ్వర్యాంబిక కలిపే తీరు ఎలా ఉంటుందో చూడండి. నాకు ఆండాళ తల్లి స్ఫూర్తిదాయకం అని నేను చెప్పానుగా, ఆ కాత్యాయని వ్రతం స్ఫూర్తితో ఆ వ్రతాన్ని పూర్తి చేసుకుని అమ్మవారు ఆండాళ తల్లి ఆ స్ఫూర్తితోనే రంగనాథుడిని చేరింది. ఇలా మీరు అన్వయించుకుంటూ వెళితే ప్రతిరోజు ఒక అద్భుతమే. మీరు వేసింది ఇంత కుంకుమే కావచ్చు, అమ్మా ఇది సామాన్యమైనటువంటి ఆరాధన కాదు. ఒకసారి విజయనగర సామ్రాజ్యం పతనమైపోతుందన్న స్థితిలో విద్యారణ్య స్వామి వారు తమ తపోబలాన్నంతటిని ధారపోసి ఆహార నియమాలు పాటించి తాను క్షీణింపబడిపోయినా పర్వాలేదు లోకాన్ని ఉద్ధరింపజేయాలని విజయనగర సామ్రాజ్యాన్ని సుస్థిరం చేయడానికి అలనాడు విద్యారణ్య స్వామి శ్రీచక్రార్చన ఆరాధనకు యోగ్యంగా తయారు చేసి జపం చేసి సామ్రాజ్య సుస్థిర కోసం ముహూర్త నిర్ణయం చేసి 200 సంవత్సరాలు ఎవరు వెనుతిరిగి చూడలేకుండా సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసిన వాళ్ళు విద్యారణ్య స్వామి. ఇవాళ గృహాలు ఛిద్రమై అనుబంధాలు దూరమై భార్యాభర్తల జడబాటు వచ్చి పిల్లలు తండ్రుల మాట వినక తల్లులు పిల్లల మాట వినక ఛిద్రమైపోతున్న ఈ పరిస్థితిని గమనించినటువంటి ఒక విద్యారణ్య అంశ సంభూతులైనటువంటి పరిపూర్ణానంద స్వామి మీ పిల్లల దగ్గరికి శ్రీచక్రాన్ని తీసుకొచ్చి మీ ముంగిడ పెట్టి పూజ చేయండి అని చెప్పి నిన్న 5 రహస్యమైన ప్రసాదాలని నండూరు శ్రీనివాస్ గారు చెప్పారంటే యథార్థమే. అది రహస్యం, గురువు గుండెల్లో దాచుకోవాలి, బయట పెట్టకూడదు. కానీ మళ్ళీ ఆ హృదయం లోపల తట్టుకోలేకపోయింది. నా దగ్గర ఉన్నది ఇప్పుడు ఆయన యజ్ఞం చేస్తారంటే హైదరాబాదు, కర్ణాటక, కేరళ అందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ కాకినాడ అంటే ఆయనకు అమితమైన అభిమానం. నన్ను చేర్చుకున్నది కాకినాడ, నన్ను హక్కున దగ్గర చేర్చుకున్నది కాకినాడ. కాకినాడ అనగానే నాకు ఎన్నో అంశాలు గుర్తొస్తాయి. ఎంతమందిని ఆదరించిందండి. ఇవాళ రామాయణాన్ని వెల్లువెలా చాటి చెప్పి మానవీయ బంధాలతో ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన చాగంటి కోటేశ్వరరావు గారిని ఆదరించింది కాకినాడ పట్టణం. అలాగే ఒక గరికపాటి వారిని ప్రేమతో చూసింది కాకినాడ పట్టణం. అలాగే రంగరామానుజీయ వారు అంత క్షేత్రాన్ని పెట్టుకున్నారంటే ఆదరించింది కాకినాడ పట్టణం. ఇలాగ కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో గోదావరికి ఎంత విశాల హృదయం ఉన్నదో కాకినాడ ఆధ్యాత్మిక కేంద్రానికి అంత విశాలమైన స్థానం ఉన్నది కనుకే స్వామీజీ నా ఇంటి దగ్గరే చేస్తానని అమ్మ ఒడిలో ఈ కళ్యాణాన్ని చేశారు. ఇది ఆయన. ఇక లలిత ఒక్కొక్క నామం మీకు తెలియకుండా చెప్పి అందులో అంతరార్థాన్ని చెప్పి ఆ రహస్యం ఏదుందో అది మీకు చేరిపోవాలి. అది ఆయన బాధ. ఆండాళ్ తల్లి ఆ స్ఫూర్తే, ఆ పెద్దలు ఇచ్చిన స్ఫూర్తే, మహర్షులు ఇచ్చిన స్ఫూర్తే గుండెల్లో పెట్టుకొని ఆరి మొదయక్కన్నా ఉండునీ కరివేల్ ఆళ్యాళ్ పుక్కు భుగుందుని కొడి ఆర్తే అని ఒక పాసురం చదువుతుంది, 4వ పాసురం. స్వామిని ప్రార్థన చేస్తుంది. ఇక్కడ స్వామ అమ్మ కాదు, ఇద్దరిని ఒకలా చూడగలిగిన వాడు ఆచార్యుడు. కనుక ఎందుకు ఆ మాట అన్నానంటే హనుమ ఆచార్య లక్ష్య సంపన్నుడు. రావణాసురుడంతటి వాడు 10 తలలు ఉండి హింస పెడుతూ సీతమ్మ కావాలి అనుకున్నాడు, అంటే విడగొట్టాడు రాముణ్ణి సీతని. అదే సందర్భంలో మరొక ఆయన ఉన్నాడు, అక్కడున్న సీతమ్మను తీసుకొచ్చి రాముణ్ణి కలిపాడు. ఆ కలపడానికి 100 యోజనాల దూరాన్ని దాటాడు. సీతమ్మలో స్వాంతన చెప్పాడు. అది ఎవరో తెలియలేని స్థితిలో వెళ్ళి అక్కడ ఎలా పరిచయం చేసుకోవాలో పుట్టింటి వారి భాష, దాన్ని మైథిలీకృత భాష అని, సీతమ్మ వారి పుట్టింటి మా భాష ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాడు. మాట్లాడి సీతమ్మలో స్వాంతన తీసుకొచ్చాడు, రాముడితో కలిపాడు, ఆనందపడిపోయాడు, వెనక్కి వచ్చేశాడు. ఇది మనకు తెలుసు. ఆ హృదయం కూడా హనుమ హృదయమే, వారిది కూడా. ఆంజనేయ స్వామి వారి హృదయం ఆయన. మీరు ఎన్ని కోణాల్లో చూడండి. ఒక గోకులం అన్నానని ఇందాక రాగానే ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడు అక్కడ గోకులు, ఇక్కడందరూ కూడా గోపికా స్వరూపాలుగా అమ్మవారి చైతన్యం. నందుడు ఉండేటువంటి నివాసం ఇది. నందుడు అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. ఎట్లాంటి వారు ఆనందం ఇస్తారు? గురువు ఇవ్వగలడు. అలాంటి గురువు అనేకమైన రహస్యమైన మంత్రాలు, సముద్రాన్ని పోలుస్తారు జ్ఞానాన్ని. అనంతమైన గుణములు కలిగిన సముద్రంలో శాస్త్రాలు అన్నమాట అవి. మేఘం ఎలాగైతే సముద్రంలోంచి ఆవిరై పైకి వెళ్ళి మేఘావృతమై, ఆవృతమైన మేఘం బీటల బారిన భూమి దగ్గర రైతు పిలిచేడా పిలవలేదా అని చూడకుండా వర్షం పడి వేసిన విత్తనం ఒక్కసారి పైకొచ్చి రైతుకు సంపదనిస్తుంది. వర్షానికి ఉండే లక్షణం గురువుకి అదే లక్షణం ఉంటుంది. ఏమా లక్షణం?
అనంతమైన గుణ కళ్యాణ గుణములు కలిగినటువంటి భగవంతుడి తత్వాన్ని గుండెల్లో నింపుకున్న తత్వాన్ని గుండెల నిండా సిద్ధం చేసుకుని ఎవరు ఎప్పుడు ప్రేమతో వచ్చి గురువరైన్యాన్ని పాదాలు పట్టుకుంటారో, పాదాలు పట్టుకున్న మరుక్షణం వీడి కష్టాన్ని చూసి బీటల బారినటువంటి భూమి మీద చినుకుపడినట్లే గురువు ఆచార్యుడు సంపన్నుడైనటువంటి వాడు తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని వీడికి మాట చెప్పితే వీడికి ఉద్ధరింపబడతాడని తన తిండి దగ్గర నుంచి తన మంత్రం వరకు నడయాడిన పరిస్థితుల వరకు గమనించి ఆ ఉన్నటువంటి మేఘం పైకి వెళ్ళి ఒకసారి కింద పడి భూమిని తడిపినట్టే బీటల బారిన హృదయాలైనటువంటి మనందరి మీద అమృతవాక్కు అనే జల్లును కురిపించి మన పంటలు పండించడానికి ఐశ్వర్యాంబికి ఇచ్చిన ప్రసాదం స్వామీజీ వారు. ఎన్నో 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 సమయం మీకు దృష్టిలో పెట్టుకుని నాకు ముందు ఇచ్చారనక కొన్ని ఆపేసుకుంటూ నన్ను వస్తున్న ఆలోచనలు కూడా 72 అవైదిక సిద్ధాంతాలతో భారతదేశం చిందరవందరవుతున్నప్పుడు తన సత్యదండాన్ని పట్టుకొని అవైదిక సిద్ధాంతాలని వేట కుక్కలు కొట్టినట్టు తరిమి కొట్టి భారతదేశానికి అద్వైత పునాదితో పటిష్టమైనటువంటి సనాతన సాంప్రదాయం నిలబెట్టిన ఆదిశంకరాచార్య పరంపరని శిరోధార్యమై అదే గురు పరంపరతో దయానంద సరస్వతి వారి సూచనలతో నడయాడినటువంటి శంకర హృదయం పరిపూర్ణానంద స్వామీజీ వారు. మధ్వ సాంప్రదాయ పరులకి పరిపూర్ణానంద స్వామీజీ వారి ఇష్టమే, గాణాపత్యం వారికి ఇష్టమే, శాక్తేయులకి ఈయన హృదయస్థానమే. విష్ణు స్వరూపానికి వైష్ణవులకి ఎంతమంది ప్రేమపాత్రులు ఆయనంటే. ఇలాగ అన్ని సిద్ధాంతాలని ఒకరిలో చూసి ప్రేమించడం అనేది ఆయనలో ఎన్నో తత్వాలు ఉంటేనే అవి బయటికి వస్తాయి. భాస్కరాచార్య స్వామి వారు, భాస్కర రాయులు వారు లలితా సహస్రనామానికి భాష్యం రాసిన మహానుభావుడు. ఆ లలితా సహస్రనామం మీరు ఎందుకు కుంకుమ పూజ చేస్తున్నారు కదా, భాస్కర రాయుల వారి వైభవంలో సంక్షిప్తం చేసి చెప్తున్నాను. ఆయన కాశీనగరంలో అంటే కాశీ పట్టణంలో ఉండేవారు. అమ్మవారు ఉపాసకుడు, తెలుగువారు, హైదరాబాద్లో జననం. ఇలాంటి ఆయన తండ్రి ఇచ్చినటువంటి మంత్రాన్ని గుండెల్లో పెట్టుకున్నారు, మంత్ర అనుష్ఠానం చేసుకుంటున్నారు, 10 మందికి ఉపకరిస్తున్నారు, ఎవరికి ఏ లోటు ఉందో చేయాలనుకుంటున్నారు. ఇటు మానవీయ కోణం, దైవీ కోణం, భూతదయ, ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి. అట్లాంటి స్థితిలో ఉన్న భాస్కర రాయుల వారు గంగలో స్నానం చేసి కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేసుకొని ఆ ప్రవర్తించే తీరు చూసి కొంతమంది పండితులకి లోపల ఏంటి ఈయన లలితా సహస్రనామానికి భాష్యం రాస్తాడా, ఎంత ధైర్యం ఉండాలి, అంత గొప్పవాడా. సహజం లోకంలో ఈర్ష్యలు అసూయలు ఒక వ్యక్తికి ఉన్నత స్థానం వస్తున్నప్పుడు అవి వస్తూ ఉంటాయి. మళ్ళా ఆ తల్లి అమ్మవారే మళ్ళా మనం శరణాగతి చేస్తే మళ్ళీ అది ఆవిడే నివృత్తి చేస్తుంది. అలాంటి స్థితిలో భాస్కర రాయుల వారు వీళ్ళందరూ వెళ్ళి అడిగారు, పండితులందరూ, నువ్వు లలితా సహస్రనామం భాష్యం రాసావు, దానికి ఆ పేరు, భాష్యానికి పేరు సౌభాగ్య భాస్కర భాష్యం అని లలితా సహస్రనామ వ్యాఖ్యానం. నువ్వు వసిన్యాది వాగ్దేవతలు, అలాగే మహాచతుషష్ఠి యోగిని ఏమిటది గణసేవిత, అట్లాంటి 64 కోట్ల మంది యోగిని దేవతలు ఉన్నారని నువ్వు లలితా సహస్రనామ భాష్యం రాసావు కదా. ఆ వృత్తాంతాలు ఒక్కొక్క యోగిని వృత్తాంతాన్ని చెప్పు మాకు అని అడిగారట పండితులు. పక్కున నవ్వేట ఆయన. రేపు సాయంత్రం మీరు రండి, అమ్మవారే చెబుతారు, మీరు స్వామివారు ఇవన్నీ చెప్తున్నవన్నీ మీరు అన్వయించుకోండి. ఇందులో ఎన్ని సంబంధాలు వారికి ఉంటాయో చెప్తున్నాను, అమ్మవారే చూస్తుందిలేండి. రండి సాయంత్రం కాశీ గంగలో స్నానం చేసి వద్దురు కానీ. అందరూ కాశీ స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని రండి అన్నారు. నిత్యానుష్ఠానం, అగ్నిహోత్రం అది ఉంటాయి కదా క్రియలు, అవి చేసుకొని అందరూ అక్కడ కూర్చున్నారు. భాస్కర్ రాయల వారు సంధ్యావందనం అది పూర్తి చేసుకొని గంగ దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని, వాళ్ళందరూ కళ్ళు మూసుకోమన్నారు. కళ్ళు మూసుకున్నారు. ఆయన చెప్పారు కదా గురువుగారు, అంతర్ముఖ సమారాధ్య. కళ్ళు మూసుకుంటే ఈయన కళ్ళు మూసుకొని ఈయన ప్రార్థన చేశారు. ఏకకాలంలో 64 కోట్ల యోగిని దేవతలు వాటి కథను అవే చెప్పుకుంటూ, వాటి వృత్తాంతాన్ని అవే చెప్పుకుంటూ ఈ పండితులందరికీ సాక్షాత్కారం జరుగుతోంది. ఒళ్ళు గగుర్పాటు కలిగింది. మహాచతుషష్ఠి యోగిని గణసేవత, అమ్మవారితో పెట్టుకుంటారా మీరు? అమ్మవారు ఆదిపరాశక్తి, ఈ సృష్టి, ఈ లోకంలో ఉండే తీరు, నడయాడే తీరు, ప్రకృతి ధర్మం ఇన్ని ఆవిడ శిరస్సు మీద పెట్టుకున్న తల్లితోనా? అంతే. ఈ పండితులు పరిగెట్టి వెళ్ళి వాళ్ళ గురుగారి దగ్గరికి వెళ్ళారు. ఆయన పేరు కుంకుమానంద స్వామి. వెళితే అక్కడ జరిగిన ఘట్టం మీరు సామాన్యుని అడగలేదురా,
భాస్కరాచార్యులు అంటారు, భాస్కర రాయులు అంటారు. ఒక్కసారి కళ్ళు ఇలా రండి అని చెప్పి జపం చేసిన నీళ్లు తీసి కుంకుమానంద స్వామివారు కళ్ళకి తుడిచారు పండితులందరికీ. ఇప్పుడు వెళ్ళి అక్కడ చూడండి గంగవటిని అని. చూస్తే భాస్కర రాయుల వారు ఒక భుజం మీద లలితాదేవి, ఒక భుజం మీద శ్యామలాదేవి సాక్షాత్కారం జరిగింది. ఆయన ఒక్క మాట అన్నారు చూసారా, నేను కాదు ఆవిడ మీకు చెప్తుందన్నారు. స్వామీజీ నాకు మాత్రం అనిపించింది, స్వామీజీ మీ పాదాలు పట్టుకో చెప్తున్నాను, ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల లలితా సహస్రనామం భరతగడ్డ మీద మీరు చేస్తున్న తీరుకి ఆర్షధర్మానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మరో భాస్కర రాయులు వారిని చూసినట్టుంది స్వామి నాకు. యథార్థం ఇన్ని వేల మంది కుటుంబాన్ని వదులుకొని స్వామీజీ పిలిచారని ప్రేమతో వచ్చారే, ఎంత ధనం, ఎంతమంది వాలంటీర్లు, ఇంతమంది సేవ, గుండె లోతుల్లో ఆలోచించుకుంటే ఆ కష్టానికి ఎవ్వరు వెల కట్టలేరమ్మా. ఏదో మీకు కూడా కట్టబెట్టాలని పుణ్యం పంచదానాలని ఏదో దానం చేయమన్నారు. మీరు చేయకపోయినా ఆయన చేసుకోగలరయ్యా మహానుభావులారా. ప్రత్యక్షంగా మీరుండొచ్చు, పరోక్షంగా ఎంతోమంది చూస్తూ ఉండొచ్చు. ఇంత యజ్ఞం జరుగుతున్నది, దీపారాధనకు చేసుకోండి లేదా వచ్చిన వాళ్ళకి ప్రసాదం పెట్టండి అన్నారు. 2000 రూపాయలు నోట్లు రద్దు అయినప్పుడు ఏమి చేసుకోవాలో తెలియక కొన్ని వేల మంది తీసుకెళ్ళి పంట పొలాల్లో తగలబెట్టిన ఘట్టాలు గుర్తుకొస్తే ఆ డబ్బా ఎక్కడ యాగం జరుగుతుందో, ఎక్కడ క్రతువు జరుగుతుందో, లక్ష్మి నిలవాలి అనుకుంటే నువ్వు దానం చేస్తేనే ఉంటానంటుంది లక్ష్మి, లేకపోతే ఉండదు. అందుకు నిదర్శనం మన ఆదిశంకరాచార్యులు చెప్పిన కనకదార స్తవమే నిదర్శనం. 8 ఏళ్ల బాలుడు తను ఏం చేశాడని, తనకి ఆకలితో ఉంటే ఏది ఇల్లాలు అన్నం పెట్టదని వెళ్ళి వేద బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి దేహిని అడిగితే ఆ అడిగిన క్షణంలో అడిగిన వాడు బ్రహ్మచారి, కానీ అప్పటికి శంకరులు కాలే. అలాంటి స్థితిలో ఆ ఇల్లాలు ఉండబట్టలేక వచ్చినవాడు భవిష్యత్తులో జగద్గురు అని కూడా తెలుసో తెలియదో అడిగినవాడు బాలబ్రహ్మచారి వచస్సుతో వెలిగిపోతున్నాడు. ఈయనకి ఇవ్వకపోతే ఇంకా నేను దేవుడు చేయాలి అని పెరడలో ఉన్న ఒక ఉసిరికాయని తీసుకొచ్చి వేస్తే ఆవిడలో వెయ్యాలి అనే గుణాన్ని చూసిన శంకరాచార్యులు వారు నువ్వు ఇలా పెట్టుకున్నావా అని చూడలేదు. ఆది శంకరాచార్యులు వారు ఒకటే చూశారు, ఆ ప్రేమతత్వంలో పెట్టాలనే గుణాన్ని చూసి పొంగిపోయి, ఏమమ్మా లోకంలో ఎంతమందికి ఐశ్వర్యం లేదు, ఎంతమందికి ధనధాన్యాదులు లేవు, ఇలాంటి ఆవిడ పెట్టాలనుకున్న వాడికి నువ్వు ఇవ్వకపోతే ఎలాగా అన్నారు. అందుకే కలియుగంలో నేటికి తలుచుకోవడానికి ఆనాడు ప్రార్థన చేసినటువంటి శంకరాచార్యులు వారు అదే అంగం వరేహ పులక భూషణమాశ్రయంతి బృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకల విభూతి రపాంగలీల అని ఉప్పొంగి 8 ఏళ్ల ప్రాయంలో ఆసుధారా కవితంతో లోకానికి సాహిత్య పరిచయం చేసిన వారు ఆది శంకరాచార్యులు వారు. నమోస్తు నాళీక నిభాననాయై, నమోస్తు దగ్ధోరి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరావై, నమోస్తు భూమండల నాయకాయై. రా నువ్వుపోతే ఎవరిస్తారమ్మా, దయాగుణ సంపన్నురాలువి, అయ్యవారి దగ్గర పాదాలు ఎత్తుతూ ఉంటే ఆ వ్యూహ స్వరూపం మాకు సంతోషమే, రా ఇలాంటి వాళ్ళకి అని ఆనాడు కోరితే ఈనాడు పుస్తకం పట్టుకొని చదివితే కనకదారస్తవం మనకి శంకరులు తలకు హృదయం అర్థమవుతుంది. ఇవాళ యజ్ఞం జరుగుతున్నది, మీరు పంచదానాలు చెయ్యండి అని ఆయన చెప్పుకోక్కర్లేదు, వాలంటీర్లు చెప్పుకోక్కర్లేదు. అసలు కార్తీక శుద్ధ పాడ్యమి నాడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడని పెద్దలు చెబుతారు. అంటే ద్వాపరయుగంతో కూడా సంబంధం చెప్తున్నాను యాగానికి. అలా ఎత్తేటువంటి చిటికిన వేళ మీద 7 రాత్రులు 7 పగళ్ళు కాశాడు ఆయన. పక్కనున్న పరివారం ఏం చేశారో తెలుసా, ఏమో చిన్నవాడు కదా పడిపోతుందేమో అని ఉండేటువంటి గొల్లలు వాళ్ళందరూ రాటలు తీసుకొచ్చి, కర్ర రాటలు తీసుకొచ్చి ఆసి కాచారనమాట గోవర్ధనకి పడిపోకుండా ఉండడానికి. కానీ ఆయన ఘటనాఘటన సమర్థుడని తెలుసు ఆ విషయం. కానీ ఎందుకు చిటికిన వేలు పెట్టి మోసాడు, ఏమైపోతుందో అని వాళ్ళ ప్రేమ ఒక పక్కని, భయం ఒక పక్కని. ఇవాళగే ఇంతటి మహత్తర యజ్ఞాన్ని ఆ చిటికిన వేల మీద నిలపగలిగిన సామర్థ్యం భగవద్గీత 18 అధ్యాయాలను తత్వంతో సహా అందజేసి లోకానికి భగవద్గీతను పంచిన పరిపూర్ణానంద స్వామీజీ వారికి కొండను దించడం పెద్ద కష్టమేమి కాదయ్యా. ఎవరు సహృదయంతో ఈ పంచదానాలలో నేను ఇది చేస్తానని మీ సన్నిహితులకి చెప్పి, ఏమండి దీపదానం అలాగే అన్నస్పరిశ ఇవన్నీ కార్తీక మాసంలో ఉత్కృష్టం, దానికి లొంగిపోతాడు దైవం. కనుకనే ఏ సంబంధం లేదు, మన ఇంటికైతే చుట్టాలు మేనమామలు తాతగారులు వీళ్ళు వస్తారు, ఏ సంబంధం లేని వాళ్ళని ఒక సంబంధం అనే సంబంధంతో వసుదైక కుటుంబంలాగా ఇక్కడ కూర్చోబెట్టి ఇంతమందికి ఒక పూజ చేసి ఒక మంచి
మాట చెప్పి ఆ మాటలో స్వాంతన కల్పించి ఆరోగ్య విషయాన్ని భద్రతను దృష్టిలో పెట్టుకొని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసుకొని ఇన్ని శిరస్సులో నాట్యం చేస్తూ ఉంటే ఇన్నింటి మధ్య ఇంతమందిని ఎలా సంతోషపెట్టాలి, ఎవరు అసంతృప్తితో వెళ్ళకూడదు, ఇవన్నీ ఎక్కడ ఎంత తాపత్రయపడితే వస్తాయి. కనుక దానం అనేది చెప్పి చేయించుకుంటూ లేదు, మీ హృదయంలోంచి వస్తేనే శంకర హృదయాన్ని మీరు అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. కనుకనే ఒక రామానుజుడిని, ఒక వైష్ణవులు ఆయన చూస్తే రామానుజుడి మళ్ళీ ఇలా ఉన్నాడా అన్నట్టుగా అంటారు కొంతమంది. ఎందుకు? కుల మత వర్గ విభేదాలేవీ లేకుండా తన దగ్గరకు వచ్చి ఆశ్రయించిన వాళ్ళకి ఏమీ దాచుకోకుండా ఇచ్చేవాడు గురువు కొన్నిసార్లు. అలాగే 18 ఏళ్ళు తాపత్రయపడి అష్టాక్షరి మంత్రాన్ని అనుభవించిన ఆది భగవద్ రామానుజాచార్య స్వామివారు ఆ ఉపాసన చేసిన బలాన్ని నా ఒక్కడికే కాదు రెండర్రా అని చెప్పి గోపురం ఎక్కి చాటాడు. ఇవాళ మీరు ఏ కులం, ఏ మతం, ఏ క్యాస్ట్ అని అడిగారండి ఎవరి లోపలికి వచ్చినప్పుడు? రెండర్రా, ఒక వస్త్రం నేనే ఇస్తున్నాను, పళ్ళల్లో శ్రీయంత్రం ఇస్తున్నాను, శ్రద్ధగా పూజ చేసుకోండి, మాట్లాడకండి. లోపల ప్రవేశించగానే ఇందాకలు చెప్పాను 64 కోట్ల వశన్యాది దేవతలు మీరుగా ఉంటారు, మీ పక్కని వాళ్ళు నడయాడతారు. మాట్లాడడం వల్ల అందులో ఏర్పడిన శబ్దదోషం కానీ అర్ధదోషం కానీ భావదోషం కానీ పూజకి అవరోధాలు అవుతాయి. మన పక్కనే ఉంటారు, ఆవిడలో ప్రవేశిస్తుంది ఏదో కలి, కోరి మాట్లాడిస్తుంది, మనకు మాట్లాడాలనిపిస్తుంది, ఏవో మాట్లాడతాం, కృతకంగా పూజ జరుగుతుంది, అది అమ్మవారు ఇష్టపడదు. అందుకే ఆయన ఎలా చెప్పాలి మాట్లాడకండి, నాకు మళ్ళీ వినిపిస్తున్నాయి ఆ మూల నుంచి ఈ మూల నుంచి. ఎందుకు ఆ తాపత్రయం? చేసిన ఫలితం పూర్ణంగా మీరు పట్టుకెళ్ళాలి. భారతదేశంలో ఏమిటిచ్చింది ప్రపంచానికని అడిగేట, ఏది ఇవ్వలేదు భారతదేశం. ప్రపంచ దేశాలందరికీ ఆసనాలు వేసి ప్రపంచంలో యోగా అంటే ఏమిటో విశ్వానికి పరిచయం చేసింది భారతదేశం. అలాగే ఏది ఇవ్వలేదు అనడానికి చెప్పడానికి ఏముంది? సర్వస్వం తన దగ్గరున్న ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మళ్ళా ఆ కాషాయ వస్త్రంతోనే బయటకు వెళ్ళిపోతారు స్వామివారు. మరో దగ్గర ఎవరు పిలుస్తారు, ఎక్కడికి వెళ్తారు. ఇవేవి ఉండవు. మీకు ఇప్పుడు తెలియదు ఈ బాధ. పూర్ణాహుతి అయిపోయి 4 రోజులు అయిపోయిన తర్వాత ఈ సామాన్లన్నీ తీసేస్తుంటే గుండె లోతుల్లో కదులుతుంది చూడండి, అప్పుడు మీరు తలుచుకుంటారు. ఇప్పుడు తలుస్తారు, అప్పుడు ఎంత నేను అదృష్టవంతున్నో తలుస్తారు. ఒక విద్యారణ్య స్వామి వారు కానీ, ఒక శంకరుడు కానీ, ఒక రామానుజులు కానీ, వీళ్ళందరినీ ఆర్షధర్మం శిరస్సును పెట్టుకోవాలని రాముడే చెప్పాడు. ఇంత భగవద్గీత ఉపదేశం చేసినటువంటి కృష్ణ పరమాత్మ కూడా గురువుని సాందీపుని ఇక్కడ దిగి శిరస్సు మీద పెట్టుకొని పూజ చేసుకున్నాడు. గురువుని ఆర్షధర్మం ఎక్కడైతే గౌరవింపబడుతుందో అక్కడ సుభిక్షం ఉంటుంది. ఆండాళ్ళ తల్లి కాత్యాయని వ్రతం స్ఫూర్తితో దీక్ష చేసి రంగనాథుళ్ళు ఐక్యమైంది. ఐశ్వర్యాంబిక మహాశక్తి యాగాన్ని చేసి సుందరేశ్వరుడి దగ్గరికి వెళుతుంది. ఏం భేదం అనిపించలేదు. ఇందాక ఆచార్యుడు అన్నాను కదా, దసరా 9 రోజులు మీరు చూస్తారు. 10వ రోజు శ్రవణ నక్షత్రంకి వస్తే ఐశ్వర్యాంబిక ఎలా ఉంటుంది అంటే, 7 కొండలవాడ వెంకటరమణ. మీరెవ్వరు ఐశ్వర్యాంబికకి సంతృప్తిగా చెప్పలేదు అన్నదమ్ముడు అనే పేరు. నారాయణి నారాయణ వెంకటేశ్వర స్వామి వారి రూపంలో దర్శనమిస్తారు. మొట్టమొదట అమ్మలో అయ్యని, అయ్యలో అమ్మని ఆరాధన మూర్తిలో చూసి ఈ తూర్పుగోదావరికి దేవత్ ఆచార్య ఆగమలోకానికి పరిచయం చేసినటువంటి వారు పరిపూర్ణానంద స్వామీజీ వారు. ఆ కృష్ణ పరమాత్మ ఎందుకు కలియుగంతో బంధం ఇలా చూడండి. అంతెందుకు వకుళాదేవి దేవాలయం చిందర వందరైపోతే ఎందరో ఎన్ని మాటలన్నా మళ్ళా వకుళాదేవి స్థానం వకుళాదేవికి ఉండాలని ఎన్ని యుద్ధాలు ఎన్ని పోరాటాలు చేశారు. తను చెయ్యాల్సిన దానికన్నా ఎక్కువ చేశారు. ఇంకా చెయ్యాలనుకున్నారు, ఇంకా చేస్తున్నారు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. మాకు గుండె లోతుల్లోంచి బాధ వస్తుంది. అయ్యో కాకినాడలో ఒక ఇల్లున్నా బాగుండేది, కాకినాడలో ఉన్నా బాగుండేది అనిపిస్తుంది. ఈ 30 రోజులు కూర్చొని పూజ చేసుకుందామని. ఇప్పుడు విశాఖపట్నం నుంచి కూడా స్వామీజీ ఆకాశ దీపారాధన అవుతుంటే ప్రకటన చేసాం, అమ్మా ఈ కళ్ళతో చూడపోతే మరుండదమ్మా. ఆ గురువులు మన దగ్గర మిసిలినంత కాలం గురువు విలువ తెలియదు. ఆ గురువు కాస్త విశ్వామిత్రుడు ఉన్నంతసేపు ఒకలాగుంది. విశ్వామిత్రుడు సీతారామ కళ్యాణం చేసిన తర్వాత అప్పుడు తెలిసింది విశ్వామిత్రుడు తాలూకా విలువ. పరిపూర్ణానంద స్వామీజీ భారతదేశంలో 1, 2, 1 నుంచి 9 సంఖ్యలు అవి మేము కనుగొన్నాం అంటారు విదేశీయులు, ఒప్పుకుందాం. కానీ మొట్టమొదట ఆర్యభట్టు 0ని కనుక్కొని
శూన్యానికి కూడా విలువిచ్చిన దేశం భారతదేశం. మన భారతదేశం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఆ తల్లికి చెప్పండి జై జైలు. ఇన్ని చేతులు ఒకసారి కూర్చుని కుంకుమ పూజ చేసి, కళ్ళు శ్రీయంత్రం మీద ఉండి, ఇన్ని శిరస్సులు పెడితే విరాట్ విష్ణు సహస్రనామం చేసినప్పుడు ఎంత అనుభూతి ఉంటుందో, విరాట్ పరాశక్తి మహాశక్తి యాగంలో ఇన్ని తలలు చూసినప్పుడు స్వామీజీ విరాట్ పరాశక్తి వైభవాన్ని కాకినాడలో సాక్షాత్కరింపజేసి మమ్మల్ని కృతార్థులని చేశారు. ఇన్ని శిరస్సులను చూస్తుంటే అంత ఆనందం. ఇలా ఎన్నో అంశాలతో ఇవే నేను మాట్లాడుతున్నాను. ఏంటి ఆయన మౌనంతో ఉండి ఆయన కళ్ళు నా మీద పడితే ఇన్ని పలుకులు అమ్మవారు పలికించింది. అవన్నీ అమ్మవారి పాద చరణాలకి సమర్పణ చేసేస్తున్నాను. మాటలో కానీ, భాషలో కానీ, పలుకులో కానీ ఏవైనా దోషాలుంటే స్వామీజీ వారిని మన్నించమని, ఏదైనా పదం కానీ, వాక్యం కానీ, భావం కానీ మీ హృదయాలని తాకితే అది ఐశ్వర్యాంబిక పాదాల సవ్వడి మంజీరమై మీ హృదయ రంజకమై వెలగందాలని కోరుకుంటూ, సున్నాకి విలువిచ్చారన్నాం కదా, ఆ 1 పక్కన 0 పెడితే 10 అవుతుంది, 9 పక్కన పెడితే 90 అవుతుంది. 1 పక్కన 2 సున్నాలు పెడితే 100. అది పూర్ణత్వం. 0కి పూర్ణత్వం ఎక్కడ కలిగింది అంటే శ్రీపీఠంకి వస్తే ఆధ్యాత్మిక జగత్తులో 100,000,000 లలితా సహస్రనామం పెట్టేటప్పుడు ఆ సున్నాలు కూడా పరిపూర్ణమైన ఆనందాన్ని పొందాయి. ఎక్కడ భావాలు, ఎక్కడ హృదయం. బగళాముఖి ఆరాధన అన్నారు, అతిరుద్రయాగం అన్నారు. నిన్న లైవ్లో చూసినప్పుడు స్వామీజీ ఎంత భంగపడ్డారో నేను అంతే భంగపడ్డాను. ఈ పళ్ళెల్లో 5 రహస్యాలు అంటున్నారు. ఏదో ఒకరోజు వెళ్ళి నేను పుచ్చుకోవాలనుకున్నాను. ఆ తర్వాత ఆయన చక్కగా విప్పేసరికి అప్పుడు అర్థమైంది. అంటే ఇంకెందరో భారతదేశంలో మహనీయులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఇక్కడికి వచ్చి కూర్చోవడంలో చిరంజీవి సాయి చైతన్య స్వామీజీ వారు చెప్పారు స్వామి అని నాగుల చెవితి నడుపు నాకు వారు తెలియజేశారు. స్వామీజీ వారి దగ్గర పిలవడం కాదు, ఇది మనది. ఏ పిలుపు వచ్చిందన్నది కాదు. మా బాధ్యత ఏమిటో చెప్పండి స్వామి అని పౌర్ణమి ఉత్సవాలు అయిపోయి వచ్చి అడుగుదాం అనుకుంటే అంతకన్నా ముందుగానే ఇక్కడికి వచ్చి పిలిచి ఈ ఆసనం వేసి నేను యథార్థంగా వారి పాదాల దగ్గర కూర్చొని మాట్లాడడం నాకు ఇష్టం. కానీ సభా మర్యాద పాటించాలని ఇది స్వీకరించాను తప్ప ఎప్పుడు వారి దాసోహమే వారికి. ఇలాంటి చిరంజీవి సాయి చైతన్యతో కలిసే బంధం గురుబంధం. ఇది గురుమండల రూపిణిగా ఇంతమందిని చూడడం అవధులు లేవు ఆనందానికి. వెనుతిరుగు చూసిన ఒక ఆనందం, ముఖంగా చూస్తే ఒక ఆనందం. కాషాయ వస్త్రం త్యాగానికి చిహ్నం అంటారు. ఇంతమంది త్యాగ పురుషుల్ని త్యాగధన్యులు చేసిన స్వామీజీ వారు మన జీవితాన్ని చరితార్థం చేసినందుకు వారికి సాంజలిబద్ధంగా సాష్టాంగ దృఢ ప్రణామాలు చేస్తూ స్వస్తి. శ్రీమాన్ శేషాచార్యుల వారు కాసేపు ఉరుములతో కూడిన వర్షం వచ్చినట్లుగా అయింది ఇక్కడ. సింహగర్జన వారి ఉపన్యాసం. వారికి అందరి తరపున భక్తిపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక ఫలం, ఒక పండు తియ్యగా ఉందని తెలియాలంటే ఏం చేయాలి? అది తిన్నవారికే తెలుస్తుంది. అటువంటి ఎన్నో ఫలాలను, ప్రసాద ఫలాలను పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారి నుంచి పొంది వారు అనుభవ రూపంలో వాటిని తిని ఉన్నారు. కాబట్టి వారి స్వరంలో, వారి గద్గద స్వరంలో మనకి ఆ అనుభవాలు ఎంతో హాయిగా ఆనందంగా మనకు వినిపించగలిగారు. వారికి హృదయపూర్వక ధన్యవాదములు. శేషస్వామి గురించి ఒక చిన్న విషయం చెప్పి పూర్తి చేస్తా. వారు విశాఖపట్నం ఆ ప్రాంతంలో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో జన్మించి ఆయన ధర్మానికి, హిందుత్వానికి నీ చాలామంది నాని అని పేరు పెట్టుకుంటారు. అది ఏంటో పేరు తెలియదు. అది కానీ నీ అనే తేడా లేకుండా అందరికీ సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి శేషాచార్య. అంటే ధర్మం అనేది ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. ధర్మం అంటేనే అర్థం నాని అనే తేడా లేకపోవడమే. నీ అని వస్తే అది ధర్మం కాదు, అధర్మం అవుతుంది. అది లేదా పరధర్మం అవుతుంది. కాబట్టి ఆ నాని అనే తేడాలు లేకుండా ఆ సేవ చేసి అందరి దగ్గర ఆయన అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తి. ప్రత్యేకించి చిన్నజీయర్ స్వామి వారి దగ్గర కానీ, ఇక్కడ రంగరామానుజ జీయర్ స్వామి వారి దగ్గర కానీ, అలాగే రవిశంకర్ గారు వచ్చిన, గురూజీ వచ్చిన, ఎవరొచ్చినా విశాఖపట్నం లేదా వీరు వెళ్ళిన అలా వాళ్ళకి సేవలు చేయడం. అలాగనే పండితులైనా సరే ఆయన ఎక్కడ
నాకంటే వాళ్ళు తక్కువ నా ఎక్కువ నా అనే భావన లేకుండా ఈయనే వాళ్ళకి ఒక భక్తుడిగా మారిపోయి చేయడం ఆయన దగ్గర అందరూ నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటనంటే మనం ఎంత పెద్ద అనేది కాదు, మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మన పెద్దరికాన్ని పక్కకు పెట్టి మనదన్నీ పక్కకు పెట్టి వాళ్ళదాన్ని మనం ఆస్వాదించడం మొదలు పెడితే బాగుంటుందని. మనం ఎప్పుడు కూడా ఎక్కడికైనా వెళితే బాగా గమనించండి, మీకు తీర్థం ఇవ్వాలంటే ఏం చేస్తారు? మీకు తీర్థం ఇస్తామమ్మా అంటే మీరేం చేస్తారు? చేయబడతారు. ఆల్రెడీ ఆ చేతులు అవి ఇవి అన్నీ పడేసి నిండుగా ఉన్నాయనుకోండి, మీ మనీ పర్సు లేకపోతే సెల్ ఫోన్ అన్నీ ఉందనుకోండి, తీర్థం పోయిందంటే ఎక్కడ పోస్తారు? దాని మీద పోయాలా? లేదు కదా. అందుకని ఏదన్నా ఉంటే కూడా తీసేసి ఖాళీ చేసుకుని ఇలా చేయబడతారు. అవునా? అంటే మనం ఖాళీ చేసుకుంటే అది ఏదైనా నింపుతుంది. మనం నింపుకొని కూర్చున్నాం అనుకోండి, అది ముంచుతుంది. అది కాబట్టి మనము ఇక్కడికి వచ్చినప్పుడు మనవన్నీ పక్కకు పెట్టి మనం ఖాళీగా కూర్చుంటే అమ్మవారి దాన్ని మంచిగా నింపుతుంది. కాబట్టి మనం ఖాళీ చేసుకోకుండా వస్తే ఆవిడ ఖాళీగా అవుతుంది, మొత్తం ఖాళీ చేసి పడేస్తుంది ఆవిడ.